99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. 6 గ్యారెంటీలు క్షేత్రస్థాయిలో ప్రజలకు రావడం లేదు. మంచిర్యాలలో జరిగిన డీసీసీ సమావేశంలో మంత్రులు జూపల్లి వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముందే ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు శారద. మనకు 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీస్ నేను మున్సిపల్ ఎలక్షన్ లో తిరిగినప్పుడు అందరికి గ్యాస్ సబ్సిడీ పడడం లేదు సార్. ఇది ప్రజల వరకు రీచ్ కావడం లేదు సార్. సబ్సిడీ ఏదైతే కేంద్రంలో ఉన్నదో అదే పడుతుంది కానీ రాష్ట్రం నుండి రావడం లేదని వాళ్ళు మాకు చెప్తున్నారు సార్. ప్లీజ్ వీటి మీద కూడా దృష్టి తీసుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళలపై ఎవరైనా చేయి వేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని చంద్రబాబు చెప్తుంటారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బర్తెగింపు తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేసి వేధిస్తున్నాడని న్యాయం కోసం మీడియా ముందుకు వచ్చిన బాధితురాలిపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరుడు తాతంశెట్టి నాగేంద్ర హత్యాయత్నం చేశాడు. మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలి వదిలేసింది అనడానికి ఇదే సాక్ష్యమని పెనుగొండ పరిశీలకురాలు చౌలూరు రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి తెలిపారు. ఈమె కూడా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలే. ఈమె న్యాయం కోసం పోరాడాలని ఆలోచించి ఆమె నడి రోడ్డు మీద పట్టపగలే బైఠాయించింది. అప్పుడే అక్కడికి అదే పార్టీ జనసేన నాయకుడు ఒక ఆయన నాగేంద్ర అనే ఒక ఆయన రాడ్లతో వచ్చి ఆమె మీద చాలా క్రూరంగా అతి దారుణంగా అమానుషంగా ప్రవర్తించి ఆమె మీద దాడి చేశాడు. ఆమెకు రక్తం కారుతున్నా కనీసం ఆమె మహిళ అనే విచక్షణ కూడా లేకుండా ఆమెని వదిలిపెట్టకుండా ఆమెని కొడుతూనే ఉన్నాడు. ఆమె నిస్సహాయంగా చూస్తుంటే ఆమెకు సహాయం చేసే నాతుడు లేదు. లేకపోతే అసలు లా అండ్ ఆర్డర్ ఏమైందో అనిపించింది కాసేపు. అండ్ ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ హోంమంత్రి ఒక మహిళా మంత్రి వంగల్పూడి అనిత గారు ఇక్కడ ఉన్నారు. కానీ ఆమె దృష్టిలోకి వెళ్తున్నాయా లేదా, ఆమె వీటి గురించి ఏం ఆలోచిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది కానీ అంబేద్కర్ రాజ్యాంగం కాదని. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ కు చెందిన కచ్చు శ్రీశైలంతో మానకొండూరు మండలం లక్ష్మీపూర్ కు చెందిన మౌనికకు 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి గీతాంశ్రీ గీతాన్విక కౌరలు జన్మించారు. కుమార్తెలు జన్మించారని శ్రీశైలం భార్య మౌనికతో తరచూ గొడవ పడేవాడు. ఇదే విషయమై విడాకులు కావాలని 3 నెలల క్రితం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. వారు సర్ది చెప్పడంతో తిరిగి కలిసిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పిల్లలను తీసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్ళాడు. తర్వాత కుమార్తెలను బావిలో తోసేసి తాను దూకాడు. ఎంతసేపటికి వెళ్లిన వారు రాకపోవడంతో భార్య మౌనిక వచ్చి చూడగా భర్త బావిలో కనిపించాడు. పిల్లలు ఎక్కడున్నారని అడగగా ఆడుకుంటూ బావిలో పడిపోయారని వెతుకుతున్నట్లు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పిల్లలను శ్రీశైలమే బావిలో తోసేశాడని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 5 గంటల పాటు గజ ఈతగాళ్లతో వెతకగా రాత్రి 9 గంటలకు మృతదేహాలను బయటకు తీశారు. మధ్యప్రదేశ్లోని ఒక హోటల్ గదిలో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 మంది యువతులు, 2 అబ్బాయిలు అభ్యంతరకర స్థితిలో పట్టుబడ్డారు. వీరంతా పీజీ కళాశాలలో గదులు లేదా హాస్టల్లో ఉంటున్నారని తెలిసింది. 17 మంది యువతులు, 2 అబ్బాయిలు ఒకే గదిలో ఉండడం పోలీసులకు స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏప్రిల్ 25వ తేదీన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరించడం మరియు పార్టీ విధి విధానాలు పార్టీ జెండా రూపొందించుకున్న సందర్భంగా హైదరాబాద్లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా బాధ్యులతో పాటు మదరి నియోజకవర్గ నాయకులు పగిడిపల్లి వినోద్ పాల్గొని ఈ సందర్భంగా కవితక్కని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ నాయకులు కొల్లా రఘురాం, నవసకం మదిర మండల అధ్యక్షులు కూరపాటి సురేష్ మరియు నాయకులు దుంపల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ పరిధిలో గల ధోబీఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ ప్రత్యేక సహకారం మరియు చొరవతో ఈ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా మరియు విరివాడ నాగభూషణం పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు. రజక సోదరుల చిరకాల కోరికైన ధోబీఘాట్ ఆధునీకరణకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ నిధులు మంజూరు చేయించడమే కాకుండా పనులు త్వరితగతిన పూర్తి కావాలని ఆదేశించినట్లు నాయకులు తెలిపారు. తమ వృత్తి నైపుణ్యానికి ఆసరాగా నిలుస్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి రజక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు మారేశ్వరరావు, వినుకొండ వెంకటేశ్వరరావు, గజ్జల శ్రీనితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక రజక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో మామిడికాయలకు రసాయనాలు వేసి విషపూరితం చేస్తున్న ముఠా గోషామహల్ అడ్డగా కొనసాగుతున్న ఈ అక్రమ దందాకు నగర పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఎథిలిన్ సాచెట్లను మామిడికాయలపై పెట్టడం వల్ల అవి వేగంగా రంగు మారుతాయి. చూడగానే పసుపు పచ్చని రంగులో పండిన మామిడి పండులా కనిపిస్తాయి. కట్ చేసి తింటే కానీ తెలియదు అవి పచ్చి కాయలని. అందుకే మామిడి పండ్లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఇలాంటి రసాయనాలు లేని మామిడి పండ్లు తీసుకోకండి, ఆరోగ్యానికి మంచిది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో పోలీస్ శాఖను తలదించుకునేలా చేసిన ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రక్షక భట నిలయంలోని ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ భక్షకుడిలా ప్రవర్తించాడు. లాకప్లో ఉన్న ఒక మహిళా ఖైదీకి తన కూతురిని అప్పగిస్తే డబ్బులు ఇస్తానంటూ ఒక నీచమైన ప్రతిపాదన పెట్టాడు. ఈ విషయం బయటకు రావడంతో పోలీస్ విభాగంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన అకోలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో జరిగింది. సుమారు 80 లక్షల మోసం కేసులో ఒక మహిళను అరెస్టు చేసి లాకప్లో ఉంచారు. అక్కడ డ్యూటీలో ఉన్న 54 ఏళ్ల ఏఎస్ఐ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ మహిళతో మాట్లాడుతూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ కూతురు కూడా ఖచ్చితంగా అందంగానే ఉంటుంది, ఆమెను నా దగ్గరకు పంపించు, అందుకు బదులుగా నీకు 10,000 ఇస్తానని అసభ్యంగా ప్రేలాపనలు చేశాడు. ధైర్యం చూపి గుట్టురట్టు చేసిన మహిళ సదరు ఏఎస్ఐ పెట్టిన అవమానకరమైన ప్రతిపాదనకు లొంగిపోకుండా ఆ మహిళా ఖైదీ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. బాధితురాలి ఫిర్యాదును జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తీవ్రంగా పరిగణించి ఆ ఏఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పెరుగుతున్న ఆకతాయిల దాడులు. వరంగల్ పడమటకోట చమాన్ సమీపంలో మద్యం మత్తులో కొందరు యువకులు హల్చల్ చేశారు. స్వీట్ షాప్ దుకాణంలోకి చొరబడి యజమానితో గొడవ పెట్టుకుని షాప్లోని వేయింగ్ మిషన్ తినుబండారాలను చిందరవందరంగా పడేసి ధ్వంసం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం లంకపల్లి ముస్లిం సదరుగా ఎన్నికైనటువంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త షేక్ మస్తాన్ వలిని గ్రామ సర్పంచ్ రాజాబాబు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో షేక్ సయ్యద్ బాజీ, షేక్ సయ్యద్ హుసేన్, షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఒక్కో విద్యార్థి మీద 50,000 ఖర్చు చేస్తుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక్కొక్క విద్యార్థిని మీద ప్రభుత్వం 1,08,000 ఖర్చు చేస్తుంది. కానీ 6వ తరగతి విద్యార్థి కూడా 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోలగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 2 స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.